So, hey guys, welcome back to my YouTube channel. This is Varangalapi Vlogs. Welcome back to another new video. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటిదంటే కొంచెం క్రేజీ థాట్ వచ్చింది. నిజమా అల్లుడు? అంటే నేను కొన్ని చెక్ చేసిన, కొంతమంది చెప్పారు నాకు మనం ఇప్పుడు పెట్రోల్ బంక్కి పోయి పెట్రోల్ కొట్టించుకుందాం. కానీ అది హాఫ్ ట్యాంకో ఫుల్ ట్యాంకో ₹100 ₹20 కాదు, ₹10. నాకు అర్థం కాలేదు సార్. అంటే నాకు తెలియదు మరి. బంక్లో జనరల్గా హాఫ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అట్లీస్ట్ ₹100 అడిగినా కొడతాడు, ₹50 అడిగినా కొడతాడు. కానీ ₹10 అడితే వాడు కొడతాడో కొట్టాడో నాకైతే తెలియదు. సో ఇప్పుడైతే పోయి ట్రై చేద్దాం. వాడు ₹10 పెట్రోల్ అడిగితే వాడి రియాక్షన్ ఏంది, ఎట్లా రియాక్ట్ అవుతాడు, అవన్నీ ఇప్పుడైతే మనం క్యాప్చర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ప్రెస్డ్. సో యా, ఫైనలీ ఐవ్ గాట్ సెట్. సో లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర చేంజ్ లేదు. సో పోయి ₹10 చిల్లర ఆడుకొని వద్దాం ఏదైనా షాప్లో. సున్న పోతలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. సో ఇప్పుడైతే నేను వెళ్ళేది ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న బంక్కి, హెచ్పి బంక్ అనమాట. సో ఐ హేట్ హెచ్పి బంక్స్. అంటే అక్కడ పెట్రోల్ అంతా ప్రాపర్గా దొరకదు. బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వీడియో ఐ హ్యావ్ టు గో దేర్. ఆహా, బ్లాక్ బ్యూటీ. సో ఎస్, హియర్ ఈజ్ హెచ్పి బంక్. లైన్ బాగానే ఉందిగా. ఆడి ఇప్పుడు ఇంత పెద్ద లైన్లు ఇప్పుడు అంత దగ్గర మజా కాడితే ఆడు పెట్రోల్ తీసి ముఖాన్ని కొడతాడు. ₹10 పెట్రోల్. ఎంత వస్తుందా కొట్టు, ఎంత వస్తుందా కొట్టు. వా, 9 ml పట్టింది. థ్యాంక్స్ బ్రో. ఫైనల్లీ ఇక్కడ కొట్టేసారు ₹10కి. లెట్స్ గో టు అనదర్ బంక్. సో లెట్స్ గో టు భారత్. పెద్దలేనే ఉందిగా. ఇప్పుడు ఈయన దగ్గర పోయి ₹10 పెట్రోల్ అని చెప్పి బిల్డప్ ఇచ్చాను అనుకో, పెట్రోల్ నా ట్యాంక్లో కాదు నా నోట్లో కొడతాడు. ₹10 ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ₹10. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ₹30 కదా. థ్యాంక్స్ బ్రో. అమ్మా, ఏం ఎండ కొడుతుందిరా నాయన. అసలు నైట్ మొత్తం మంచిగా వర్షం పడ్డది. అసలు చల్లగా ఉందిరా నాయన అనుకున్నా. తెల్లారు లేచి చూస్తే ఎండ గట్టి కొట్టేస్తుంది. రాత్రి పైనుంచి కింద పడ్డ వర్షం మొత్తం తెల్లారేసరికి కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయినాయి. ఫైనల్లీ ఇక్కడ దొరికింది ఇండియన్ ఆయిల్ బంక్. బాలనగర్ నుంచి చూస్తే మియాపూర్ కాదు, బాలనగర్ నుంచి చూస్తే జేఎన్టీయూ వరకు మధ్యలో ఒక్క సింగిల్ బంక్ కూడా లేదు పెట్రోల్ కొట్టించుకుందామంటే. లిటరలీ 2-3-4 కిలోమీటర్స్ దాకా వచ్చుంటా. నేను కొట్టించుకున్న ₹10-20-30 పెట్రోల్ ఇడిగా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ₹10 పెట్రోల్. బొబ్బు పెద్ద లైనే. 95 ఉందా? 95 ఉంది. 30 ఓన్లీ 9500 అయింది. మధ్యలో వచ్చి దూరుతావు ఏందన్నా? మధ్యలో వచ్చి దూరుతావు.
లైన్ వస్తుంది కదా. ఏంటిది? అదే ఎందుకు వచ్చినావు? వెనకాల నుంచి రావాలి కదా. రికార్డింగ్ కొంచెం చూపి అన్నా ఇప్పుడు నేను. వెనకకి జరగండి, వెనకకి జరుగు. అదే వెనకకి జరగమని చెప్తున్నా కదా. ఎందుకు ఊరికైనా బండి తాకుతుంది? మధ్యలో రావడం ఎందుకు? అందరు లైన్లో వచ్చినాం. పిచ్చలేమా మేమేమన్నా? లైన్లో వస్తున్నాం కదా. అప్పటి నుంచి మేము మధ్యలోకి రావడం ఎందుకు? ₹10 का ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా जितना आता तो डालो, जितना आता तो डालो. फुल टैंक ₹10 का. ₹10 का. సక్సెస్ఫుల్లీ 3 బంకులు అయిపోయినాయి. లెట్స్ గో ఫర్ 4th బంక్. హియర్ వి గో టు అనదర్ భారత్ బంక్. नॉर्मल पेट्रोल नहीं है, नॉर्मल पेट्रोल नहीं है. पावर है ना, पूरा पावर, पूरा पावर. ये लाइन है वो तो उधर नॉर्मल ही है पावर. अच्छा, ₹10 का. సార్ 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 ఏంటి సార్ అది? ₹10 का. ₹10 का. ₹10 का था. क्या बोले? मेरी लाइफ में पहली बार आ रहा ₹10 का. पहली बार डाल रहे हैं. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. कौन बोले नहीं. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లైఫ్లో ₹10 పెట్రోల్. ఆయనకు ఎక్స్పీరియన్స్, మనకు ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ 1 more HP దేర్. వీడు పోయి చెల్లి కొట్టించుకున్నా. ₹10 का पेट्रोल डाल दो. ₹10 का. हाँ, क्यों ₹10 का अभी आया था तुम्हारे नाम था अपने कहना तो देखो आ गया. Pretty little baby. ओके शुक्रिया जी. And try to love me, pretty little baby. I'm hoping that So yes, this will be the last and final bunk of ours. అబ్బా ఎవడూ లేడు. ₹10 का मार दो. ₹10 का मार दो. ₹10 హలో యా ఎలా ₹10 तो नहीं आते. ₹20 का मार दो. नहीं यार వారాపా 30 का मार दो. अरे यार ఎలా 50 100 से कम नहीं आते. ठीक है 50 का मार दो. 50 का मार दो. वीडियो शूट कर रहा था
वीडियो शूट कर रहा, हाय बोलो कैमरा को, हाय बोलो. అయ్యా అయ్యా పెద్ద పంచాయతీ అయిపోయింది ఇప్పుడు. నా మంచి కిచెన్ జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది, అది ఎక్కడో పడిపోయింది. ఇప్పుడులా రికార్డింగ్ అయిందో లేదో తెలియదు, ఏడ పడిపోయిందో చూద్దాంపా. రే 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 తొక్కేసుకుంటూ పోతున్నారు కదరా. ఇక్కడ పడిపోయింది మన కిచెన్, మంచి కిచెన్ దొరికేసింది మొత్తానికి. మళ్ళా వేడిగా అయిపోయింది. ఎంతమంది దొక్కిరో ఎంతో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గాట్ ఇట్. ఇందాక వచ్చేటప్పుడు టప్పనే సౌండ్ వచ్చింది, ఎవరిదో ఏదో కింద పడిపోయిందేమో అనుకున్నాను, అది నాదే పడిపోయిందో అర్థం కాలే. సో ఇప్పుడైతే నేను మొత్తానికి 6 బంక్లలో పెట్రోల్ కొట్టించిన. దగ్గర ఒక 120 రూపీస్ అనుకుంటా. 50, 60, 70, 80, 90, 100 100 రూపాయలు పెట్రోల్ కొట్టించిన మొత్తం 6 బంక్లల్లో. 2 HP, 2 భారత్, 2 ఇండియన్ ఆయిల్, మొత్తం కలిపి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించిన 6 బంక్లాలు తిరిగి. వీటిలలో నేను ఎక్కువ ట్రస్ట్ చేసే బ్రాండ్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ అనమాట. అది నాకు మంచి మైలేజ్ ఇస్తుంది, మంచి పవర్ ఇస్తుంది, ఇంజన్ లైఫ్ని కూడా మంచిగా చూసుకుంటుంది. మిగతా అంటే నేను వాడినా కానీ నాకు అంత పర్ఫార్మెన్స్ అనిపించలేదు, అంత వర్త్ అనిపించలేదు, అంత మైలేజ్ కూడా ఇవ్వలేదు. సో నేను 3 పెట్రోల్ని టెస్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చినాయంటే ఇండియన్ ఆయిల్ వల్ల. సో ఐ ఓన్లీ ప్రిఫర్ ఇండియన్ ఆయిల్. మీరే పెట్రోల్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. So that's it for today and see you in the next vlog.